మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి ప్రగతి నివేదన యాత్ర మరి ఈరోజు ముగింపు సభకు మరి కేటీఆర్ రావడం జరిగింది. అలాగే సబితేందర్ రెడ్డి గారు, అలాగే గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మరి సాయిచంద్ గారు కూడా రావడం జరిగింది. ఈ రోజు మొత్తం మీద చూసినట్టయితే భారీ బహిరంగ సభ గురించి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలు దుమ్మడించారు. ప్రస్తుతం సాయిచంద్ గారు మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎప్పుడు చూసినా బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, ప్రతిపక్షాల మీద ఎగురుతూనే ఉంటారు. ఎలా అనిపిస్తుంది? ఈ సభ ద్వారా ఏం చెప్తారు? మేము ఎగరటం ఏంది అద్భుతంగా పరిపాలన కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, తెలంగాణ నాయకుల మీద, మా పార్టీ నాయకుల మీద ఏ పని లేనటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు అదే పనిగా పెట్టుకొని వాళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళు మురుగుతున్నారు. అలాంటి మురిగే వాళ్ళందరికీ కూడా రేపు భవిష్యత్తులో సరైన సమాధానం ప్రజలందరూ కూడా చెప్తారు. ఈరోజు మా యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు బంటి 63 రోజుల పాటు 97 గ్రామాలు 790 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాదయాత్ర ముగింపు సభలో మా యువ నాయకులు, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రామన్న గారు ఇవాళ అద్భుతమైన ఉపన్యాసం కూడా చేసినారు. రాబోయే కాలమంతా కూడా, భవిష్యత్తు కాలమంతా కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో, బంగారు భారత నిర్మాణంలో భారత రాష్ట్ర సమితి నాయకత్వమే ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా గులాబీ జెండా ఎగరవేస్తాం. ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏది కావాలో అన్ని అవసరాలు తెలిసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రగతి మొత్తం భారతదేశానికే ప్రామాణికంగా ఉదాహరణగా మారబోతున్నది. రేపు భవిష్యత్ అంతా భారత్ అంతా కూడా మేమే ఉంటాం. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కళ్ళు మండి వాళ్ళ కడుపులు ఉడికి వాళ్ళకి ఏం చేయచేతగాక గతంలో వాళ్ళకి వచ్చిన అవకాశం దుర్వినియోగపరుచుకొని వాళ్ళ చందాలు, వాళ్ళ దందాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ వారసుల్ని పెంచి పోషించడానికి తప్ప ప్రజల అవసరాలు తెలుసుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా పార్టీలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయిపోయినాయి. ఆ ఫెయిల్ అయినటువంటి ఆ ఫలితాల వల్లనే ఇవాళ భారత రాష్ట్ర సమితికి, తెలంగాణ గులాబీ జెండాకు ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు. రేపు భవిష్యత్ కాలంలో కూడా పట్టం కడతారు. ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండబోతారు. గులాబీ జెండా ఎగరవేస్తాం. కాబట్టి పరిపాలన అద్భుతంగా కొనసాగుతున్నది. ఈ పరిపాలన భారతదేశం అంతా కూడా సాగాలని, కొనసాగాలని, రావాలని మిగతా రాష్ట్రాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కనుక ఈ టైం వేస్ట్ గాళ్ళకి, టైంపాస్ గాళ్ళకి, పిచ్చి కుక్కలందరికీ కూడా ప్రజలే ఓటు ద్వారా సమాధానం రేపు చెప్పి తీరుతారు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని భారత రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కానీ, సౌలతులు కానీ తెలంగాణ మొత్తం వ్యాప్తంగా ప్రతి గడపకు, ప్రతి ఇంటి సంక్షేమానికి కూడా ఇవాళ అందటం జరిగింది. మా యువనాయకుడు ఇందాకనే చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేది చారిత్రక సత్యం. కాబట్టి రేపు ప్రజలు కూడా ఈ మంచినే కోరుకుంటారు. ప్రజల మధ్యన మత విద్వేషాలు, కుల విద్వేషాలు పెట్టి, చిచ్చు పెట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ మతం, ఈ మతం అని ఇవాళ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అవతల వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక అభివృద్ధి సిద్ధాంతం లేదు, లేకపోతే వారు ఏం చేసిండ్రో చెప్పడానికి ఒక మాట లేదు, వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పడానికి కూడా లేదు. కాబట్టి కులాల, మతాల మధ్యన చిచ్చు పెట్టి, దేవుని పేర్లు అడ్డం పెట్టుకొని, దేవుళ్ళ గుళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకునే ఈ చిల్లొరగాళ్ళకి, చిచ్చోరగాళ్ళకి తెలంగాణ సమాజం అంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం, ఎవరేందో బాగా తెలుసు. కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో మరొక్కసారి డంకా బజాయిస్తాం, విజయ సంకేతాన్ని ఎగరవేస్తాం. జై తెలంగాణ.